శ్రీరామ్. ఈరోజు మన గుత్తి వంకాయ టైప్లో గుత్తి బీరకాయ కర్రీ చేస్తున్నానండి. స్పెషల్గానే ఉంటుంది, బాగుంటుంది గుత్తి బీరకాయ కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీరకాయల్ని ఇట్లా ముక్కలుగా మనం 4 చీలికల్లా ఇట్లా వంకాయని ఎట్లా చేస్తామో అట్లాగే చేసుకోవాలి. దానిలోకి ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, పుదీనా కూడా వేసాను నేను, పుదీనా టేస్ట్ కోసం, అల్లం వెల్లుల్లి, ఇది జీలకర్ర, ధనియాలు, మెంతులు, దాల్చిన చెక్క అన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఇవి చాలా స్మెల్ బాగుంటుంది కర్రీకి. కొంచెం గరం మసాలా, ఇది కొబ్బరి, వేరుశనగ, పల్లీలు, కొంచెం అటుకులు, కొద్దిగా అటుకులు, ఇవి ఫైన్ పేస్ట్ చేసుకున్నాం. తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనం ఇవన్నీ పేస్ట్గా చేద్దాం. పచ్చిమిర్చి అయితే ఉంచుకున్నాం విడిగానే, ఆనియన్ పీసెస్, పుదీనా, కొత్తిమీర, టమాటా, ఇవి 3. ఇందులోనే అల్లం వెల్లుల్లి వేద్దాం. వీటిని మనం పేస్ట్లో చేసేస్తే గ్రైండ్ చేసేద్దాం. గ్రైండ్ చేసుకొస్తాం. ఇట్లా ఫైన్ పేస్ట్లో అయింది కదా ఇది. దీన్ని ఇట్లా పక్కన పెడదాం. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి, ఈ చిన్న ఆయిల్ కెటిల్ అంటే భలే ఇష్టం అండి నాకు, ముద్దుగా ఉంటుంది కదా. దీనిలో మనం ఒక ఎండుమిర్చి, ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి వేసి, ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇవి కొంచెం వేడెక్కి స్టార్ట్ అయ్యాక దీనిలోనే మనం ఆనియన్ పేస్ట్ కూడా వేద్దాం. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కొద్దిగా కాఫీ రెడీ చేశానండి. అందరు కాఫీ తాగుదామా? నా దగ్గర ఉన్న ఒక చిన్న కాఫీ సెట్తో కొంచెం కాఫీ ఇద్దాం అనుకుంటున్నాను అందరికి. అందరూ కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? ఓకే. అవి వేగుతున్నప్పుడే నేను ఆనియన్ పేస్ట్ కూడా అన్నీ మిక్స్ చేసి, ఇందాక నేను ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, అవంతా ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ వేయండి. ఆనియన్ పేస్ట్ ఓకే. ఈ ఫ్లేమ్ వస్తుంది కదా, సరే గాలి వేద్దాం. ఆనియన్ పేస్ట్ వేసుకున్నప్పుడే మనం దీనిలోనే ఇది ధనియాలు, జీలకర్ర, మెంతులు ప్లస్ దాల్చిన చెక్క, అవి 3 కలిపి పేస్ట్లో చేస్తాను. ఇవి 4 ఇంగ్రీడియంట్స్. దాల్చిన చెక్క ఇందులో వేసి మిక్స్ చేయటం వల్ల ఏంటంటే చాలా కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మెంతులు కూడా మంచి ఫ్లేవర్ని తీసుకొస్తాయి, హెల్త్కి కూడా మంచిది మెంతులు. ప్రతి దాంట్లో ఈ పౌడర్స్లో మనం కొంచెం మెంతులు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఎట్లాగో ధనియాలు, జీలకర్ర పౌడర్ వేస్తుంటాం కదా, వాటిల్లోనే కొంచెం మెంతి పౌడర్ కూడా మనం మెంతులు కూడా మిక్స్ చేసేస్తే చాలా బాగుంటుంది. అన్ని కర్రీస్లో చాలామంది మెంతులు యూజ్ చేయరు.
ఇట్లా వేస్తే సరిపోతుంది. ఇట్లా సిమ్లో కొంచెం సేపు సిమ్లో ఉంచి మనం దీన్ని దోరగా వేగనిద్దాం. నెక్స్ట్ తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇట్లా మసాలా వేగేటప్పుడు జస్ట్ కొంచెం 2 స్పూన్లు ఆవకాయ నూనె వేయండి. మన ఆవకాయలో ఉన్న నూనె జస్ట్ ఒక 2 స్పూన్లు వేయండి. కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. మనకి ఇట్లా వర్షం వచ్చినప్పుడు మనం మసాలా రైస్ ఏం చేసుకున్నా రైస్లో కూడా మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది. వెజిటబుల్ పులావ్ లాగా అట్లా చేస్తుంటాం కదా మనం. అట్లా చేసినప్పుడు కూడా ఈ కర్రీ గ్రేవీ కర్రీ లాగా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఈ బీరకాయ స్లైసెస్లా 4 స్లైసెస్లా చేసుకున్నాను కదా. ఇట్లా చేసుకున్న బీరకాయని ఇందులో వేస్తున్నాను. బీరకాయ ముక్కలన్నీ ఇందులో వేసిన తర్వాత మనం వీటిని కూడా కొంచెం సేపు ఈ ఆయిల్ ఈ మసాలాతో కాసేపు వీటిని మగ్గనిద్దాము. ఈ మగ్గే ప్రాసెస్లోనే మనం కొంచెం పసుపు సాల్ట్ అన్నీ కూడా వేసాం. కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, బీరకాయ ముక్కలకి ఫ్లేవర్ తగలాలి కాబట్టి కొంచెం గరం మసాలా, వేసి ఒకసారి నెమ్మదిగా ఇటు మూవ్ చేద్దాం. అన్నిటికీ మసాలా గ్రేవీ పట్టుకునేటట్టు కొంచెం ఇట్లా మూవ్ చేద్దాం. అడుగున కొంచెం అంటుకోకుండా ఉండాలంటే జస్ట్ ఊరికే ఎక్కువ కాకుండా కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం వాటర్ అండి. మసాలా దానికి అంటుకుపోకుండా కొంచెం వీటిని కాసేపు ఇట్లా ఈ నూనె మసాలాలో బీరకాయ ముక్కల్ని మగ్గనిద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు పెట్టేద్దాం. కొబ్బరి అటుకులు ప్లస్ పల్లీలు ఉంచుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఒకసారి కొంచెం మిక్సీ పట్టేసి ఉంచుకున్నాం కర్రీలో. వెయిట్ అంత రెడీగా ఉంచుకుంటే పైన టేస్ట్ చేద్దాం. పల్లి మిక్సీ చేశాను కదా, ఈ మిక్సీని కొంచెం లిక్విడ్ లాగా ఇట్లా పల్చగా చేసి పెట్టుకున్నాను. దీన్ని ఏంటంటే లాస్ట్లో ఫైనల్గా మనం కర్రీ దింపేటప్పుడు వేస్తే కనుక కొంచెం కర్రీకి గ్రేవీ చిక్కగా వస్తుంది, కమ్మగానే ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి వేసాము, అటుకులు వేసాము, చాలా కమ్మదనం వస్తుంది. బీరకాయ ముక్కలు నేను ఊరికే గుత్తిలాగా కట్ చేశాను, కానీ కావాలంటే మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. కర్రీ మాత్రం మీకు బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ట్రై చేయండి. బీరకాయ ముక్కలు ఇట్లా ఆయిల్లో మగ్గుతున్నాయి. ఒకసారి అన్ని అటు ఇటు మనం పైకి కిందకి కలిపి వీటిని మంచిగా, బీరకాయలోంచి కొంచెం వాటర్ వస్తుంది కదా, అందుకని ఆ వాటర్తోనే కలిపి మగ్గుతాయి అన్నమాట. మరి ఎక్కువ వాటర్ పోయకుండా మనం ఇట్లాగే మగ్గనిస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. వాటర్ ఎప్పుడైతే ఎక్కువ వేసేస్తుంటామో దాని టేస్ట్ మిస్ అవుతాం మనం. ఈ ఉడికే ప్రాసెస్లో
కొంచెం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర ఫ్లేవర్ కూడా బీరకాయ ముక్కలు లాక్కోవడానికి ఫస్ట్ కొంచెం వేయాలి, లాస్ట్లో ఫైనల్గా మనం వేసుకోవచ్చు. కొంచెం వేసాను. కొంచెం కొద్దిగా వాటర్ మిక్స్ చేద్దాం. కొంచెం వాటర్ మిక్స్ చేద్దాం. కొంచెం జస్ట్ ఒకసారి హై ఫ్లేమ్ పెట్టేద్దాం. బాగా హీట్ అవనిచ్చి మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటే ఆ వేడికి మంచిగా ముక్కలు మగ్గిపోతాయి. ఈ టైంలో మనం సాల్ట్ అది సరిపోయింది, వాటర్ మిక్స్ చేసాం కదా, ఈక్వల్గా సాల్ట్ అన్నీ కలుస్తాయి. ఇప్పుడు ఈ టైంలో కొంచెం మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేద్దాం. మీ టేస్ట్ని బట్టి బాగా కారంగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఆల్రెడీ గరం మసాలా వేసాం కాబట్టి కొంచెం కారం సరిపోతుంది. గరం మసాలాతో మిక్స్ అయ్యి దీన్ని ఇట్లా ఉడికే టైంలో మనం మూత పెట్టేస్తే, మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే మంచిగా ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఒక 3 minutes ఇట్లా వీటిని మనం ఉడికించాలి. మీడియం ఫ్లేమ్లో పెడతాం. మంచిగా బీరకాయ ముక్కలకి ఫ్లేవర్స్ అన్నీ నాకుని చాలా టేస్టీగా వస్తుంది. ఓకే, దీన్ని చూద్దాం ఒకసారి. అది ఆల్రెడీ బీరకాయలు మంచిగా ఉడికిపోయాయి. ఇట్లా ఉడికాయి. మంచిగా బీరకాయలు అంతా ఇప్పటికి అంతా పీల్చుకొని ఉంటాయి. ఇప్పుడు ఫైనల్గా మనం పేస్ట్ చేసి ఉంచుకున్న కొబ్బరి, పల్లి, అటుకులు పేస్ట్ని ఇందులో వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ ఇదంతా వేసిన తర్వాత కర్రీ మంచిగా ఇదంతా కూడా తీసుకొని కాసేపు దీన్ని ఇందులో ఉడికిద్దాము. బీరకాయలని ఇంగ్లీష్లో ఏమంటారండి, ఏదో గార్డ్ అంటారు. లూఫా స్పీషీస్ చెందిందని తెలిసి నాకు. లూఫా జీనస్ చెందిందని తెలుసు. అంటే ఇది కీరా ఇవన్నీ కూడా ఒకే ఫ్యామిలీకి చెందింది. ఎవరైనా జెంట్స్ అయితే ఆటోమేటిక్గా బీరకాయలు అంటారు. బీరకాయలు మానేసి బీరకాయలు అంటారు. అందుకని వాటి ఎవరికి మనం అడగక్కర్లేదు. లేదు ఇది ఏం గార్డ్ అంటారు అది గుర్తు రాలేదు నాకు. దీని స్పీషీస్ అయితే జీనస్ అయితే లూఫా జీనస్. అదొకటి కొంచెం చదువుకున్నప్పుడు తెలుసు. అది ఇట్లా ఈ విధంగా మనకి గ్రేవీ అంతా ఇది ఉంది, ఇట్లా వస్తుంది. ఈ గ్రేవీలో కాసేపు ఉడుకుతాం. మనకి కొంచెం గ్రేవీ పలుచగా కావాలి రైస్లో కలుపుకోవడానికి అనుకుంటే కొంచెం కొద్దిగా చిక్కబడగానే ఆఫ్ చేసేయచ్చు. కాసేపు దీన్ని మనం ఈ ఫ్లేవర్ని మన బీరకాయలకి పట్టనిద్దాం. బీరకాయ ముక్కల్ని ఇట్లా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే అందంగా కనిపిస్తాయి. ఏం లేదు, గుత్తి బీరకాయ అనొచ్చు. మామూలుగా అయితే స్లైసెస్లో కట్ చేయొచ్చు, చిన్ని ముక్కలు చేసుకోవచ్చు. రకరకాల బీరకాయలతో చాలా వెరైటీస్ చేయొచ్చు. 1 by 1 అప్పుడప్పుడు చేస్తుంటాను నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి అందరూ. సబ్స్క్రైబ్స్ అయితే తక్కువ ఉన్నాయి, వ్యూస్ అయితే బాగానే ఉన్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరు. సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్టయితే. ఓకే.